నాకు తెలిసి 1 డేలో 16 మిలియన్ వ్యూస్ కొట్టింది అంటే అది కేవలం పెద్ది ఫైల్మాన్ గ్లిమ్స్ అనే అనుకుంటున్నాను. పెద్ది మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి అంచెలంచెలుగా పెరిగిపోతున్నాయి భయ్య. నాకెందుకో మొన్నొచ్చిన పుష్ప 2 అండ్ దురంధర్ 2 ఇవి కాకుండా పెద్ది మూవీ కలెక్షన్స్ 2000 కోట్లు దాటేలా అనిపిస్తుంది. అసలుకి జస్ట్ ఇంతకుముందే చూశాను, మన బుచ్చిబాబు గారి ట్విట్టర్లో ఈ పోస్ట్ అనేది పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన తర్వాత అంటే ఆ గ్లిమ్స్ చూడడం ఒక ఎత్తు అండ్ ఈ పోస్ట్ చూసినప్పుడు వచ్చిన వైబు ఇంకో ఎత్తు. అసలుకి మాటలు లేవు. ఉరం మాస్, అసలు కల్ట్ క్లాసిక్, అసలుకి ఏం మాట్లాడుతుంది చెప్పండి. ఆ రేంజ్ అవుట్పుట్ ఉంది ఆ గ్లిమ్స్లో. సో దానికి సంబంధించి నేను ఒక వీడియో చేశాను, అన్నదమ్ముళ్ళు అండ్ లేదా ఫాదర్ సన్ను క్యారెక్టర్ ఉండొచ్చు మూవీలో అనేసి. నేను దానికి డీటెయిలింగ్గా మాట్లాడాను. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. నాకు తెలిసినంత మటుకు పెద్ది మూవీ 2000 కోట్లు కాదు 3000 కోట్లు చేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. సినిమాలో అంత స్టఫ్ ఉంది. బుచ్చిబాబు గారు నెక్స్ట్ ఇండస్ట్రీని ఏలబోతున్నాడు. అండ్ బుచ్చిబాబు గారే కాదు, మన శ్రీకాంత్ ఓదెల గారు కూడా ఉన్నారు. దాని నుంచి కూడా వచ్చే అప్డేట్స్ మామూలుగా లేవు. సో వేరంటే వేరే లెవెల్. ఈ 2026లో సినిమాల మోతం మోగబోతుంది. అసలుకి రామ్ చరణ్ గారిని ఈ లెవెల్లో చూపెట్టాలని బుచ్చిబాబు గారికి మైండ్లో వచ్చిన థాట్కి సలాం కొట్టాలి. అసలుకి ఫహిల్మాన్గా ఎలా చూపించాలనుకున్నారు సార్ మీరు రామ్ చరణ్ గారిని? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడి ఇలాంటి లుక్స్ ఇచ్చి అసలు ఇంత అద్భుతంగా ఎలా తీర్చిదిద్దారు? మాటలు లేవు, మాటలు చాలవు. ఇక అసలుకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. జస్ట్ ఇంకా 200 సబ్స్క్రైబర్లు అయితే 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతాం. పట కొట్టేసేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. సెకండ్ చాలా అప్డేట్స్ ఉన్నాయి గాయస్ మన ఛానల్లో కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. అట్ ఎ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ టాపిక్ ఎలా అనిపించింది అండ్ ఇప్పుడు బుచ్చిబాబు గారు రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లుక్ ఎలా ఉంది కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.